వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హనుమకొండ జిల్లా వేలేరు మండలం గ్రామం మల్లికదుర్గ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ గట్టు మల్లికార్జున స్వామిని మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి శ్రీ గట్టి మల్లికార్జున స్వామికి ఆశీర్వచనాలు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మహాశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి అని, ప్రజలందరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివనామస్మరణ చేస్తూ ఉపవాస దీక్షలు, జాగరణలు చేస్తారని, ఆ దేవుని ఆశీస్సులతో స్టేషన్ గణపూర్ నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. మల్లికార్జున స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను సూచించారు. ముఖ్యంగా రాత్రి జాగరణ కోసం మహిళలు ఎక్కువగా వస్తారని, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. భక్తులకు ఇబ్బంది లేకుండా త్రాగునీరు, లైటింగ్, రాత్రి సమయంలో రక్షణ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. చిన్న డిస్టర్బెన్స్ కూడా మనకి చాలా మంచిగా బాగా చేసిండు అధికారులు దగ్గర రావాలి. ఎందుకంటే ఇక ప్రోటోకాల్ ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి మీకు ఆల్రెడీ నుంచి మాట్లాడుతున్నాను. రాత్రి మాత్రం పర్ఫెక్ట్గా చేయాలి. లైటింగ్ చూసుకోండి. రెండవది కొంచెం ట్రాఫిక్ వెహికల్స్ రాకుండా చూసుకోండి. రాత్రి కూడా వస్తే ఇబ్బంది అవుతుంది, కానీ ఇప్పుడే వచ్చిన నేను రావడం వల్ల మీకు ఇబ్బంది అవుతుంది, భక్తులకు ఇబ్బంది అవుతుంది. ఒకటి వెహికల్స్ రాకుండా చూసుకోవాలి. వెహికల్ లైటింగ్ చూడగానే మీకు వేసే ప్రయత్నం చేయాలి. లైటింగ్ ఇంపార్టెంట్. వెహికల్ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయడం ఇంపార్టెంట్. డ్రింకింగ్ వాటర్ ఏం ప్రాబ్లమ్స్ అంటే ఏమన్నా సిస్టమ్స్ పెట్టారా, లేకపోతే ట్యాప్స్ పెట్టారా? ఇప్పుడు ఐమాస్ లైట్స్ వెళ్తున్నాయా అంటే చెక్ చేసుకున్నారా? రాత్రి శానిటేషన్ కూడా ఏం ప్రాబ్లం కొంచెం మీరు మేడం సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. सब्सक्राइब TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.